ఇది ఎందుకు కూడా ఉపయోగపడని విధంగా అక్కడ పోర్టు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఆ మట్టి అంతా తీసుకొచ్చి ఇళ్ల స్థలాలకు తోలుతున్నారు, సౌడు మట్టి. దాంట్లో డబ్బులు దండుకోవడానికి వేలాది లారీలు రాత్రులు కూడా తోలుతా ఉన్నాయి. గిలకల్ ఉన్నటువంటి సిఆర్జెడ్ భూములు మట్టి తోలుకుని పేర్ని నాని గారు సిగ్గు లేకుండా అసలు మనిషి పుట్టక పుడతా ఉన్నారు వీళ్ళు. ఒకసారి ఆలోచించారు, పేదలకు కట్టాల్సినటువంటి ఇళ్లలో మీ స్వార్థం కోసం, మీ స్వార్థ రాజకీయాల కోసం పనికిరాని సౌడు మట్టి తీసుకొచ్చి దోచుకుంటున్నటువంటి ఈ దుర్మార్గులు మొత్తం కూడా ఇవాళ తవ్వదు. నేను అధికారులు కూడా చెప్తాను, మొత్తం మీ బండారం మొత్తం బయటపడుతుంది. ఇవాళ గతంలో ఇక్కడ ఎంఆర్ఓగా పనిచేసినటువంటి సునీల్ ఇవాళ దొంగ పట్టాలు పేర్ని నానికి తొత్తుగా వ్యవహరిస్తుంది. ఇవాళ సంతకాలు పెట్టేసి అసలు రికార్డులో కూడా ఎక్కడా కూడా మనం ఆన్లైన్లో చెక్ చేసుకుంటే ఉండవు. కానీ ప్రజలను మళ్ళీ మోసం చేసి మభ్య పెట్టడానికి ఇవాళ మళ్ళీ సంతకాలు పెట్టించి పంపిస్తా ఉన్నాడు సునీల్. నేను చెప్తా ఉన్నా, గతంలో ఇక్కడ పనిచేసిన ఎంఆర్ఓ సునీల్, నువ్వు ఎక్కడున్నా సరే పేర్ని నానికి కానీ ఇవాళ చూసాం చిత్తూరు కలెక్టర్ ఏమైంది. చిత్తూరు కలెక్టర్ ఎన్నికల్లో ఆ రోజు ఓట్ల తొలగింపుకి ఏ పరిస్థితి గతి పట్టిందో ఇవాళ ఇలాంటి కార్యక్రమాలు చేసిన ప్రతి అధికారికి రేపు రాబోయే కాలంలో అదే గతి పడుతుంది. అన్నమయ్య జిల్లా అంతకుముందు చిత్తూరు జిల్లా కదా ఎలక్షన్స్ అదే ఏదైనా కానీ ఇప్పుడు వాడు కలెక్టర్గా ఉన్నాడు ఆయన. ఇవాళ ఎందుకు ఎవరు కాపాడుతారండి? వీళ్ళని ఎవరు కాపాడగలరు? అర్థం చేసుకొని ఇప్పటికైనా సరే క్రమశిక్షణగా పనిచేస్తే ఇవాళ ఎవరైతే అధికారులు ఎవరైతే పాలకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇవాళ వీళ్ళు తప్పించుకుంటారు నేను కూడా, ఎవరైతే తప్పు చేసిన ప్రతి ప్రజాప్రతినిధి కూడా రేపు జవాబు చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కృష్ణా జిల్లాలో కదలిరా చంద్రబాబు నాయుడు గారు చేపట్టినటువంటి కార్యక్రమాన్ని మరి లక్షలాదిగా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి బాబు గారికి మద్దతు ఇవ్వడమే కాకుండా ఈ అరాచక ప్రభుత్వాన్ని ఖచ్చితంగా సాగనంపుతామని చెప్పి మరి ప్రతి ఒక్కరూ కూడా అక్కడ స్పందించినటువంటి విధానం చూస్తూ ఉంటే రాబోయే కాలంలో కృష్ణా జిల్లాలో 7 నియోజకవర్గాలు తెలుగుదేశం జనసేన కైవసం చేసుకుంటునే దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. 7 నియోజకవర్గాలు పార్లమెంట్ కూడా క్లీన్ స్వీప్తో చంద్రబాబు నాయుడు గారికి కానుకగా ఇస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రధానంగా కృష్ణా జిల్లాలో గెలిచినటువంటి 7 శాసనసభ్యులు, 6 వైసీపీ, 1 తెలుగుదేశంలో గెలుచుకుని మరి తిన్నింటి వాసాలు లెక్కపెట్టినటువంటి వంశీతో సహా జిల్లాని మొత్తం కూడా సర్వనాశనం చేశారు. ఎక్కడ అభివృద్ధి లేదు, దోపిడీ దోపిడీ దోపిడీ. చివరికి ప్రతిష్ట దిగజార్చే విధంగా క్యాషినోలు పెట్టి క్యాబరీలు పెట్టి కృష్ణా జిల్లా పరువుని ఇవాళ చెప్పుకోలేనంత దిగజార్చినటువంటి ఈ దుర్మార్గులైనటువంటి వీళ్ళకి బుద్ధి చెప్పడానికి యావత్ కృష్ణా జిల్లా ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఇవాళ బాబు గారు నిన్న మాట్లాడిన దాంట్లో ఎక్కడా కూడా తప్పులేదు. తులసివనం లాంటి కృష్ణా జిల్లా నిజంగా తులసివనమే. ఇటు చూస్తే కూచిపూడి, ఇటు చూస్తే మచిలీపట్నంలో పాండురంగడు, గోల్డ్ కవరింగ్, గుడివాడ చూస్తే అనేక మంది మరి మేధావులు ఈ కృష్ణా జిల్లాలో జన్మించారు. మరి ఎవరైతే వాళ్ళ పట్టాభి సీతారామయ్య గారు ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థ, అదేవిధంగా మరి నాగేశ్వర గారు కానీ, మరి అయ్యదేవర కృష్ణయ్య గారు కానీ, కృష్ణపత్రిక, మరి ఇలాంటి అనేక మంది జన్మించినటువంటి గడ్డని దిగజార్చారు. ఖచ్చితంగా కృష్ణా జిల్లా ప్రజలు తగిన సమయంలో తగిన విధంగా బుద్ధి చెప్తారు. ఇవాళ బందర పోర్టుని అటకెక్కించారు. నాశనకంగా పనిచేస్తూ డబ్బులకు కమిషన్ కొట్టుకుంటూ ఇవాళ ఫైల్స్ వేసి నిర్మాణం చేయాల్సినటువంటి పోర్టుని మట్టిపోసి
పని చూపించేస్తున్నట్టుగా చూపిస్తూ రోజు వీడియోలు దిగుతూ నాటకాలు చేసే నాటకాల రైడు అందరూ శాసనసభ్యుడు మాజీ మంత్రి పేరు నాని గారు. అలాగే గుడివాడలో క్యాసినోలు పెట్టి క్యాబరీలు పెట్టి గెడ్డం గ్యాంగ్గా రోజు కబ్జాలు చేస్తూ ఓట్లు తడుకుంటున్నటువంటి వ్యక్తి కొడాలి నాని గారు ఒక పక్క. మరి ఇటు అవినిగడ్డ చూస్తే మరి కరకట్ట మట్టి కూడా అమ్ముకుంటున్నటువంటి దుర్మార్గులు అక్కడ ఉన్నారు. ఒక ఆయన రమేష్ గారు ఒకరు కాదు, గన్నవరం ఎంత పోలవరం మట్టి అమ్ముకున్నాడు, అక్కడ ఉన్నటువంటి బ్రహ్మలింగం చెరువు మట్టి అమ్ముకున్నాడు. ఇవాళ అక్కడ కేసులు పెట్టి దాడులు చేసి రకరకాలుగా ఇబ్బందులు పెడతా ఉన్నాడు. ఇలా అందరూ కూడా ఇటు పామరు చూస్తే ఆయన మొత్తం ఇసుకతో మునిగిపోతా ఉన్నాడు. ఇట్లా ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్రాన్ని దండుకొని దోచుకున్నటువంటి వ్యక్తులు రాబోయే కాలంలో ఖచ్చితంగా బుద్ధి చెప్పడానికి కృష్ణా జిల్లా ప్రజలు సిద్ధం. రేపు బందరు పోర్టు కంప్లీట్ చేస్తాము, 2 yearsలో కంప్లీట్ చేసి పూర్తి స్థాయిలో ఇవాళ మేజర్ పోర్టు కాస్త మైనర్ పోర్టు చేశారు. ఎందుకు ఉపయోగపడని విధంగా కేవలం అది ఫిషింగ్ హార్బర్కి ఎక్కువ, మరి రాబోయే కాలంలో ఇది ఎందుకు కూడా ఉపయోగపడని విధంగా అక్కడ పోర్టు నిర్మాణ పనులు జరుగుతున్నాయి.